మనం 14వ లెక్కను చూసినట్లయితే 80 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్ళారు. ఎంతండి? 80 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్ళడం జరిగింది. 20% మంది విద్యార్థులు బాలికలు. గమనిస్తే 20% మంది వెళ్ళిన వారిలో 20% మంది బాలికలట, మిగిలిన వారు బాలురు. ఎంతమంది బాలికలను కలిపితే బాలురు 70% అవుతారు అంటే ఇంకా ఎంతమంది బాలికలను కలిపినట్లయితే ఇక్కడ బాలురు 70% అనేది అవుతారు అని చెప్తున్నాడు. అప్పుడు దాన్ని బట్టి మనం రాస్తే ఏముందండి? ఫస్ట్ విహార సాధన, విహార యాత్రకు వెళ్ళిన విద్యార్థుల సంఖ్య ఎంతండి? 80 మంది లెక్క ప్రకారం. నెక్స్ట్ అంతే కదా, 80 మంది విద్యార్థులు విహారయాత్రకి వెళ్ళడం జరిగింది. విహారయాత్రకు వెళ్ళిన బాలికల సంఖ్య ఎంత ఇచ్చారు మనకి? అక్కడ 20% ఇచ్చారండి. ఎంత ఇచ్చారు? 20% ఇచ్చారు. అదే రాస్తాం, 20% లెక్క ప్రకారం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏమి ఇచ్చారు? మనకి బాలికల సంఖ్య కావాలి. మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చాడు, దాన్ని బాలికల సంఖ్య రూపంలో మారుస్తాం. బాలికల సంఖ్య అంటే మనకి 20% ఇచ్చారు. రాస్తాం 20/100 ఇంటూ ఎంతమంది? 80. ఎంతమంది? 20%/100 ఇంటూ బాలికల సంఖ్య, మొత్తం విద్యార్థుల సంఖ్య. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2 × 8 ఎంతండి? 16 మంది బాలికలు. ఇక్కడ 20% అనేసరికి 16 మంది బాలికలు. కానీ అక్కడ ఏమన్నాడు? 70%. ఏమన్నాడండి? 70% బాలికలు కనుక బాలురు వచ్చేటట్టు బాలికలు వెళ్ళాలంటే ఎంతమంది బాలికలు వెళ్ళాలి అది రాస్తాం. అప్పుడు బాలికల సంఖ్య ఎంతండి? ఎక్స్ అనుకున్నాం, XR అనుకున్నాము. ఓకేనా? ఎక్స్ అనుకుంటే ఇప్పుడు మనకి ఎంత అనుకున్న 70% రావడానికి ఎంత పర్సెంట్ మిగిలిందండి? 30%. అదే రాస్తాం, 30/20 ఇంటూ ఎంతమంది బాలికల సంఖ్య? ఎంతమంది? 16. రాస్తాం, 0 0 క్యాన్సిల్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఈ 2 ఈ 16 లో 8 టైమ్స్ అంటే 3 × 8 = 24, 324. అప్పుడు అక్కడ ఎంతమంది కలపవలసిన బాలికలు ఎంతమంది సంఖ్య అండి? ఇక్కడ కలపవలసిన బాలికల సంఖ్య ఎంతండి? 24. ఓకేనా? కాబట్టి ఇలా సమ్ను మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా చూసి చేయండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.